అదే పని చూడమని చెప్పాను కదక్క. పని చూసావా లేదా అని ఫోన్ చేశాను. ఎక్కడున్నావు నువ్వు ఇప్పుడు? సంత మార్కెట్ దగ్గర ఉన్నానక్క. 4వ వీధిలో కృప అనే మేడం ఉంటారు. 4వ వీధిలో ఆవిడ చాలా మంచిది. ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేను ఆవిడతో మాట్లాడాను. నువ్వు ఒకసారి వెళ్ళి మాట్లాడు. సరే అక్క. కాకపోతే ఆవిడ బలహీనురాలు, కొంచెం ఆవిడని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి వసంత. సరే అక్క. పని చూడమంటే ఎలాంటి ఇల్లు చూసిందేంటి, పైగా బలహీనరాలంటుంది. ఆవిడ సేవ అంతా నేనే చేయలేమో. ఏ ఇల్లు దొరకకపోతే అప్పుడు చూద్దాంలే ఆ బలహీనరాల సంగతి. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? పనికి బయట బోర్డు పెట్టారు కదండి. నీ పేరేమిటమ్మా? వసంతమ్మ గారు. నేను చెప్పిన పని అంతా చేస్తే రోజుకి 350 రూపాయలు జీతం ఇస్తాను. నేను చెప్పిన పని మాత్రమే చెయ్యాలి. నీ సొంత పెత్తనాలు మాత్రం చేయకూడదు, అర్థమైందా? అలాగే అమ్మగారు. సరే, కాఫీ తీసుకురా. సరే అమ్మగారు. అమ్మగారండి, ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఇదేంటి, నా ఒకదానికి కదా తీసుకురమ్మన్నాను, రెండెందుకు తీసుకొచ్చావు? 2వ కప్పు నాకు అమ్మగారు. పని కోసం తిరిగి తలనొప్పి వచ్చేస్తుంది అమ్మగారు, అందుకని మీకు ఏగా తొలి ఉంటే వేసుకున్నాను అమ్మగారు. ఓహో, రోజుకి 350 రూపాయలు జీతం ఇచ్చేసి చికెన్ బిర్యానీ కాఫీ కూడా పెడతాను అనుకుంటున్నావా? అదేంటమ్మగారు, పని అంతా చేయించుకొని టీ కూడా ఇవ్వరా? ఈ కండిషన్ ముందుగానే చెప్పాను. కావాలంటే బయటికి వెళ్ళి తాగేసిరా. వెళ్ళినప్పుడు టైం రాసుకుంటాను, వచ్చినప్పుడు టైం రాసుకుంటాను, మిగతా టైమే జీతం ఇస్తాను. ఇదేంటమ్మగారు, మీరు వద్దు మీ ఇల్లు వద్దు, మీకు కాఫీ పెట్టడానికి నాకు 1 గంట సేపు పట్టింది. నా 29 రూపాయలు నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఓహో, భలే లెక్క కట్టావులే. ఇదిగో నీ డబ్బులు. మీరు వద్దు మీ ఇల్లు వద్దు, మీలాంటిది ఇంకెవరి దొరకదులే నాకు. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీకు లాంటి వాళ్ళు బోల్డ్ మంది వస్తారు రోజుకి. హలో హలో వసంత. చెప్పండి అమ్మగారు. నేను నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? మీ అప్ప 2 రోజులు టైం ఇవ్వండి అమ్మగారు. పని కోసం తిరుగుతున్నాను, అప్పుడు మీ అప్పు మీకు తీర్చేస్తాను. సంవత్సరం నుంచి 2 రోజులు అని గడుపుకుంటా వచ్చావు. ఎప్పుడు తీరుస్తావు చెప్పు ఖచ్చితంగా. 2 రోజుల్లో తీర్చేస్తాను అమ్మగారు. ఇంకా నీకు టైం ఉండదు. ఒకవేళ నువ్వు కానీ నాకు అప్పు తీర్చకపోతే నీ ఇల్లు అమ్మేస్తాను. హలో అమ్మగారు. అయ్యో, అమ్మగారు ఫోన్ కట్టేసరే. ఫస్ట్ ఇల్లు ఏమో ఎలాంటి ఇల్లు దొరికింది, 2వ ఇల్లు చూద్దాంలే. అత్తయ్య గారు చెప్పమ్మా. ఏం కూర వండమంటారు? నీ ఇష్టమమ్మా. పర్వాలేదు అత్తయ్య గారు, చెప్పండి. నా బంగారు తల్లి, నేను అడిగింది ఎప్పుడైనా వండావా? నీ ఇష్టమమ్మా, నువ్వు ఏది వండి పెడితే అది నేను తింటాను. సరే అత్తయ్య గారు. అలా రా దారికి ముసలిదానా. ఉప్పు లేని కూరలు, చప్పటి కూరలు నీతో పాటు నన్ను తినమంటావా? నీసంగా ఉండి పచ్చని కూరలు వండమంటే ఉప్పు ఎక్కువగా వేసి కారం ఎక్కువగా వేసి వండేసి పెట్టేసింది. అందుకు 12 సిలిండర్లు పెట్టించుకుంటేనే కానీ జ్వరం తగ్గలేదు. అప్పుడు కానీ నీరసం వదలలేదు. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? పనికి మనిషి కావాలని బయట బోర్డు పెట్టారు కదండి. ముందు మా కోడలి పిల్లని పిలుస్తాను. కోడలి పిల్ల, కోడలి పిల్ల. అత్తయ్య గారు చెప్పండి. ఈమె మన ఇంటికి పనికి వచ్చిందంట, చూడు. ఒకసారి ఇలా రండి అత్తయ్య గారు. చెప్పమ్మా. ఎంత ఇద్దాం అత్తయ్య గారు? 400 ఇద్దాం అనుకుంటున్నా. అమ్మో, 400 350 ఇస్తే చాలు. సరే అమ్మా. వసంత, నీ పేరేమిటి? వసంత గారు. ఏ సంత? పెద్దాపురం సంత. ఓహో వసంత, రోజుకి 350 రూపాయలు ఇస్తాను. సరే అమ్మ, నాకు కిట్టదమ్మగారు. వెళ్ళండి బాబు, మీలాంటి వాళ్ళని చాలా మంది చూస్తాం రోజు. వెళ్ళండి అమ్మగారు, మీలాంటిది ఇంకెదిగితే నాకు దొరకదు. అమ్మో, నగా అమ్మగారండి, అమ్మగారండి. ఎవరమ్మా? పని మనిషి కావాలని బయట బోర్డు పెట్టారు కదండి. మీ పేరేంటి? వసంత అమ్మగారు. చెప్పిన పని అంతా వేస్తావా? రోజుకి 1500 ఇస్తా, అంతేకాదు 8 గంటల పని చేయడం నీకు ఇష్టమేనా? ఇష్టమే అమ్మగారు. సరే అయితే మా స్థాయికి తగ్గట్టుగా చెయ్యాలి, ఓకేనా? బేబీ, బేబీ, ఓయ్ బేబీ. కమింగ్ మామ్. తన పేరు వసంత, మన ఇంటికి పని చేయడానికి వచ్చింది.
తనకి ఎలా చేయాలో చెప్పు. వసంత నీకు కాఫీ పెట్టడం వచ్చా? పిజ్జా, బర్గర్, శాండ్విచ్ చేయడం వచ్చా? పిజ్జానా, బర్గరా అవి రావాలి. యూట్యూబ్లో చూసి చేసేద్దాంలే. వచ్చి అమ్మగారు. సరే అయితే జ్యూస్ చేసి పెట్టు, నేను మమ్మీ వచ్చి తాగుతాను. సరే అమ్మగారు. అమ్మగారండి, ఇదిగోండి జ్యూస్ తీసుకోండి. నేను ఎవరు తీసుకురమ్మన్నదమ్మా? మీరే కదమ్మగారు తీసుకురమ్మన్నారు. అవునా, నువ్వు పట్టుకున్న శాస్త్రగొప్ప ఎంత తెలుసు, నీ జీతం కూడా సరిపోదు. అదేంటమ్మగారు, శాస్త్రగొప్ప పట్టుకుంటేనే మీ విలువ తగ్గిపోతుందా? అవునమ్మా. మమ్మీ జ్యువెలరీ అంకుల్ ఫోన్ చేశారు. ఏం చెప్పారమ్మా? 5 లక్షలు విలువైన నగలు వచ్చాయంట. 5 లక్షలు అయితే 10 లక్షలు విలువైన తెమ్మనమ్మా. మనం మన స్టేటస్ తగ్గట్టుగా చేయాలి కదా. మనం ఎంతైనా రిచ్ కదా. ఓకే మమ్మీ. అమ్మగారండి, ఇదిగోండి జ్యూస్ తీసుకోండి. నేను చూసి ఎవరు తెమ్మన్నారు? మీరే కదమ్మగారు తెమ్మన్నారు. మేము ఏదైనా పని చెప్పినప్పుడు ఆ పని మాత్రమే చెయ్యాలి. కాఫీ పెట్టమంటే కాఫీ పెట్టి అక్కడ శానిటైజర్ ఉంటుంది, COVID-19లో వచ్చింది చూడు, అది కొట్టి పెడితే మేము వచ్చి తాగుతాం. చేతికి బ్లౌజులు తొడుక్కొని గిన్నెలు తోమాలి, మూతికి మాస్క్ పెట్టుకోవాలి. అదేంటమ్మగారు, అందరి కంపల్లో కరోనా పోయింది కానీ మీ కంపలో కరోనా పోలేదు అమ్మగారు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నా? మీరేంటమ్మగారు ఎక్కువ మాట్లాడుతున్నారు? ప్రాబ్లం ఇడియట్ రాస్కెల్. ఇంగ్లీష్ లో తిరుగుతున్నారేంటి? మాకు రాదేంటి? యూ రాస్కెల్, యూ ఇడియట్, యూ వగేరా 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 వగేరా. వెళ్ళు వెళ్ళు. మీరు వద్దు, మీరు వద్దు, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. హలో వసంత. చెప్పండి అమ్మగారు. వెళ్ళావమ్మా ఇంటికి? వెళ్ళలేదమ్మగారు, నా సొంత పెత్తనాల కోసం అందరి ఇల్లు తిరుగుతున్నాను. అదేంటమ్మా, నేను ముందే వెళ్ళమన్నాను కదా, నీ సొంత పెత్తనాలకి వెళ్ళావా? ఇప్పుడు వెళ్తానమ్మగారు. సరే సరే అయితే వెళ్ళమ్మా, వెళ్ళు. అలాగే అమ్మగారు. అమ్మగారండి, అమ్మగారండి. అమ్మగారండి, అమ్మగారండి. ఎవరు? నేనమ్మగారు, మా ఫ్రెండ్ నీ కోసం చెప్పింది కదా అమ్మగారు. ఆహా, నువ్వా వసంత? రామ్మరా, లోపలికి రా. 4 రోజుల క్రితమే వస్తానన్నావు కదా వసంత, ఎందుకు రాలేదు? నా సొంత పెత్తనాల కోసం తిరుగుతున్నాను అమ్మగారు. అందుకే రాలేదా? అవునమ్మగారు. సరే అమ్మా, నీకు కాఫీ తీసుకొస్తాను. సరే అమ్మగారు. ఇగో ఈ కూరగాయలు కొంచెం కట్ చేయి, నేను కాఫీ తీసుకొస్తాను. సరే అమ్మగారు. తీసుకోమ్మా వసంత. మీరు తెచ్చారేంటి అమ్మగారు? మీరు ఎంత మంచోళ్ళ అమ్మగారు. పర్వాలేదమ్మా, తీసుకో. సరే అమ్మగారు. అదేంటమ్మగారు అలా ఉంది? ఇదేటమ్మగారు అలా ఉంది? ఇదా బైబిల్ అంటారు వసంత. అవునా అమ్మగారు, అందులో ఏముంటాయి అమ్మగారు? ఇందులో దేవుని మాటలు ఉంటాయి వసంత. ఇది అందరూని ఏదో క్రైస్తవులంటే అదేదో మతం అనుకుంటారు, కానీ ఇది దేవుడు మనకు చూపించే మార్గం వసంత. అవునా అమ్మగారు, అందులో ఏమేమి ఉంటాయి అమ్మగారు? ఇందులో దేవుని మార్గం ఉంటుంది వసంత. నీకోటి చెప్పనా వసంత? చెప్పండి అమ్మగారు. నేను ఈ ఊరు వచ్చేటప్పటికి నా చేతిలో ఈ బైబిల్, నా 2 పిల్లలు తప్ప నాకు ఏమీ లేదు. కానీ దేవుడు ఈ ఊరు వచ్చిన తర్వాత ఈ యొక్క బైబిల్ చదువుతా ఉన్నప్పుడు అందరూ కలిసి నన్ను పిలిచి పనిచ్చేవాళ్ళు. నా 2 పిల్లల్ని పెంచుకోవడానికి దేవుడు అనేకమైన మార్గాలు ఈ బైబిల్ ద్వారాగా నాకు చూపించాడు వసంత. అవునా అమ్మగారు? అవును. అలాగే నా 2 అల్లుళ్ళు కూడా నన్ను చాలా కన్న తల్లిలా చూసుకుంటారు వసంత. అవునా అమ్మగారు? అవును వసంత. ఈ దొంగ ముఖంది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నా నెక్లెస్ దెబ్బేసింది. వసంత, ఏ వసంత. చెప్పండి అమ్మగారు. నా నెక్లెస్ దెబ్బేసావు కదా.
దెబ్బేసాను కానీ అది ఇప్పుడు నా దగ్గర లేదు అమ్మగారు. నా నెక్లెస్ తే బయటికి. ఇప్పుడు నా దగ్గర లేదు అమ్మగారు. లేదు లేదు, నాకు కావాలి. నా దగ్గర లేదు అమ్మగారు. ఇప్పుడు లేదు లేదు. ఎవరు ఏంటి, ఎందుకు వచ్చారు? నా నెక్లెస్ దెబ్బేసిందండి. అవునా వసంత, దొబ్బేసావా? దెబ్బేసాను కానీ అది ఇప్పుడు నా దగ్గర లేదు అమ్మగారు. అయ్యో వసంత, అలాంటి పనులు చేయకూడదమ్మా. సరే అమ్మగారు. సర్లేండి, నేను ఒక చెక్ ఇస్తాను. ఆ నగ విలువ ఎంత ఉంటుంది? 10 లక్షలు. ఆ 10 లక్షలు చెక్ ఇస్తున్నాను నేను. నా యొక్క నెక్లెస్ దగ్గర చెక్కు మీరు మార్చుకుని ఎంత కాలితే అంత మీరు తీసుకోండి, చెక్కులో ఉంది. మీరు కాబట్టి ఊరుకున్నారు. నా డబ్బులు నాకు బాగానే ఇచ్చేశారు. మంచి ఇంట్లోనే పడ్డావే వసంత. ఇప్పటికైనా బుద్ధిగా పని చేసుకో. సరే అమ్మగారు. కానీ అమ్మగారు, నేను మీతో ప్రతిరోజు చర్చికి వస్తాను అమ్మగారు. సరే వసంత, నాతో చర్చికి ప్రతి ఆదివారం వచ్చి చర్చికి వద్ది కానివి. సరే అమ్మగారు. ఇప్పటికైనా మారు వసంత. ఇప్పుడు మన యొక్క సొంత పెత్తనాలకు వెళ్ళకూడదు. ఏదైనా మంచి మాట ఎవరైనా చెప్పినప్పుడు దాని దగ్గరికే వెళ్ళి మనం ఆలోచించాలి, కానీ మన యొక్క సొంత పెత్తనాలు మనము చేయకూడదు. కానీ రేపు ఆదివారం నాడు మాకు చర్చ్ ఉంటే నేను తీసుకెళ్ళి నీ చర్చిలో ప్రార్థన చేయిస్తాను. మన యొక్క దైవజనులతో నీకు ప్రార్థన చేయిస్తాను వసంత. సరే అమ్మగారు. సరే అమ్మా. రేపు లక్షవారం కూడా ఇంటింటా మేము ప్రార్థనలు పెట్టుకుంటాం వసంత. నేను తీసుకువెళ్ళి మా యొక్క సంఘంతో కూడా చెప్పి నీకు ప్రార్థన చేయించి, ఆదివారం మా దైవజనులతో కూడా నీకు ప్రార్థన చేయించి నీకు నీ యొక్క అప్పులు తీరాలని, నువ్వు మంచి భవిష్యత్తులో ఉండాలని ప్రార్థన చేయిస్తాను వసంత. సరే అమ్మగారు. సరే. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. గిఫ్ట్స్ ఉన్నాయండి. గిఫ్ట్స్ ఉన్నాయండి పిల్లలకి. పేర్లు చదివితేనే ఒక్కొక్కరు రండి. కింతాడు అభిషేక్, కింతాడు శృతి, ఈరోజు జయలక్ష్మి, ఎంతల మహి, దివ్య, సంజన, పాస్టర్ గారు బయట రావాలి. పాస్టర్ గారు, మను మను, మండపాక బిన్నిపాల్, మండప
వెనకట. బాను బాను వెళ్ళిపోయాడా? బాను వాళ్ళకి తర్వాత ఇద్దాం, మిగతా వాళ్ళకి తర్వాత పంపిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. నిజంగా మన గోవిందస్పల్లి గ్రామంలో మన యొక్క పెద్దలు, సంఘ పురుషులు అద్భుతమైనటువంటి రీతిగా 2023 సంవత్సరం ఘనమైనటువంటి దేవునికి క్రిస్మస్ పండుగ జరిగించి మన గ్రామానికి ఎంతో గొప్ప ఆశీర్వాదాలు తీసుకుని వచ్చారు. కనుక మన గ్రామ ప్రజలందరికీ మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు గారి యొక్క పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి మా సోదరి ఇస్తారు ఈ బిడ్డ, చిన్న బిడ్డలను ఈ వయసు నుంచి వారికి ఎంతో గొప్ప ఆశీర్వాదాలు, వాళ్ళ భవిష్యత్తులో ఈ దయగలిగిన కరుణమైన యొక్క ఆశీర్వాదాల బిడ్డలకు ఉండాలని బాల్యం నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రభువును కూర్చున్నటువంటి నాటకాల ద్వారా ఈ బిడ్డలను ఎంతో ప్రభావితం చేస్తూ ఎంతో ప్రయాసపడిన మరి టీచర్ గారు, సండే స్కూల్ యొక్క నాటకాలు చక్కగా ప్రయాసపడిన టీచర్ గారు మరి కుమార్తె ఎస్తారు ఈ బిడ్డల కొడుక తన బిడ్డలను తన కుటుంబాన్ని దయగల దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇందాక మీకు తెలియపరిచినట్లుగా అప్పుడు సమయం అయిపోయింది కనుక పెద్దలు ఉన్నారు కనుక అది మధ్యలో ఆఫ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మరలా జ్ఞాపం చేస్తున్నాను, మీరు ధరిస్తున్నటువంటి వస్త్రాల్లో ఏమాత్రం కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ గృహాల్లోకి వెళ్ళాలని, అది రక్షణ వస్త్రముగా, మహిమకరమైన వస్త్రముగా, ఆశీర్వాదకరమైన వస్త్రంగా, స్తుతి వస్త్రంగా మీ స్థితిని మీ గృహాన్ని కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక అందుకని ప్రేమతో ఈ సామాన్యమైన చిన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సచివతి గారండి, మన సచివతమ్మ, మన కోతమ్మ గారు ఇచ్చారు. స్వర్ణ బొల్ల లక్ష్మి, తూర్పాటి లక్ష్మి, వరలక్ష్మి గారు, భవానీ, రామ తులసి, రామ తులసి,
మంచిది. అలాగనే ఎస్తేర్ అలాగనే దేవుని యొక్క మహత్వమును బట్టి ఆశ్చర్యకరమైనటువంటి స్థితిలో నడిపించబడేటువంటి మా సోదరులు పురుషులైన బిడ్డలు ఉన్నారు. చింతల మరిదమ్మక్క మోషాల లావణ్య మంచిది. నిజానికి దేవుని మహాప్రభుని బట్టి ఉన్న పెద్దలు అలాగనే వీటి కొరకు ప్రభు యొక్క ప్రేమలో దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి యొక్క అతి మక్కువ చేత కుమారులు మా సోదరులు దేవుడు మాకు ఇచ్చిన పురుషులైనటువంటి బిడ్డలు ఉన్నారు. అంటే సంఘంలో నడిపిస్తున్నటువంటి బిడ్డలు, వారిలో మరి బాణాల గిరిజన్ గారు, అలాగనే కుమారుడు షమియా, ఇంకా యూత్ వారికి వస్తే అభి, అలాగే ఇంకా మా చిన్నపిల్లలు వారంతా కూడా ఉన్నారు. అలాగే స్తుతి, వీళ్ళందరూ బిడ్డలందరూ ఉన్నారు. అయితే వందలో మనం వాళ్ళని గౌరవించుకోవడం అనేటువంటిది ఆ బిడ్డలకు కూడా ఈ సంవత్సరంలో దేవుడు మహిమకరమైన ప్రభువు నామములో ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాను. కనుక ఇదేం గొప్ప అని మనం ముందు చెప్పాను. ఇది వీరికి వేసుకునేది కంటే తేలిగ్గా ఉండొచ్చేమో కానీ ఇది మీ కుటుంబాలకి మీకు ఆశీర్వాదము. ఇది అభిషక్తుల చేతుల మీదుగా దేవుని మహిమాత్మే పేరు వస్తుంది. బాణాల గిరిజన్ గారు మరి రావాల్సింది కోరుచున్నారు. అలాగనే మా ఆత్మీయ కుమారుడు అలాగనే దేవుని యొక్క మహత్వను బట్టి అలాగే మా కుమారుడు ఆత్మీయ కుమారుడు చాలా ప్రయాసపడ్డారు. ఈ బిడ్డలు మరి చాలా అద్భుతమైనటువంటి ప్రయాస తగిన ప్రతిఫలాలు ఇచ్చిన ఈ యొక్క ప్రేమ వస్త్రం ఈ బిడ్డలందరికీ కూడా దీవెనకరంగా బాబు తీయని బాబు మీరు చూడండి. చాలా సంతోషం. ఆశీర్వాదకరంగా ఉండడానికైనా మీకు చాలా సంతోషం. మంచిది. అలాగే మరి యూత్లో పురుషులైన బిడ్డలు ఉన్నారు. కనుక ఎంతో మరి ప్రతి పరిచయంలో చక్కగా చేస్తున్నటువంటి కుమారుడు రాజా, చంద్ర రాజా, కుమారుడి కోసం కూడా లావణ్య, కుమారుడు కూడా మరి పురుషులైనటువంటి చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమంలో
మరి ప్రయాసపడిన యూత్ వారికి, సంఘ బిడ్డలకు, స్త్రీలకు, పురుషులకు దయగలిగిన దేవుడు, మహిమ కలిగిన రక్షకుడు మిమ్మల్ని బట్టి ఈ గ్రామాన్ని పెద్దలు, స్త్రీలు, పురుషులు ఈ దేన సంఘాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇంతగా దేవుడు నడిపించిన దేవుడికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మరి యొక్క కార్యక్రమంలో ముగింపు ప్రార్థన పెద్దలు చేస్తారు. ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇందులో ఏవైనా లోటుపాట్లు, పొరపాట్లు క్షమించండి. దీని విషయంలో ఒకవేళ మన గ్రామం పెద్దల సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో ఈ సంతోషకరమైన కార్యక్రమం జరిగింది. ఇందులో ఏమైనా లోటుపాట్లు, ఏమైనా పొరపాట్లు ఉంటే మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుతూ ఈ అవకాశాన్ని పెద్దవాళ్ళకి ఇస్తున్నాను. నువ్వు అదే చెప్తున్నాను, కంగారులో నేను అదే పేరు చూసుకున్నాను. అద్భుతంగా క్రిస్మస్ ఆరాధన ప్రభు వారు ముందు అన్ని సమకూర్చారు. నిజంగా ఈ సంవత్సరం గోరింట వెలువేశ్వరాన్ని మించి మన గోవిందరాజుపాలన జరిగింది. ఇంత ఘనంగా దేవుడి క్రిస్మస్ ఆరాధనను అన్ని విధాలుగా ప్రభుకు మహిమకరంగా, సంఘమునికి దీవెనకరంగా, గ్రామానికి కూడా దీవెనకరంగా దేవుడు చాలా ఘనంగా, చాలా ఘనమైన చోట్ల కూడా జరిగిన విధంగా దేవుడు మన ప్రాంతంలో ప్రేమించి దేవుడు ఘనమైన క్రిస్మస్ ఆరాధన జరిగించారు. అందుని బట్టి సహకరించిన సంఘ బిడ్డలకు ప్రతి ఒక్కరికి ప్రేమతో నిండి వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలో కండ్లు మూసుకునండి. ఒక నిమిషం అందరి కండ్లు మూసుకుని దేవుని నామాన్ని హెచ్చిద్దాం. దేవా, ఈ సంవత్సరం మేము ఊహించలేదు, అనుకోలేదు, ఇలా జరుగుతుంది అనుకోలేదు, కానీ మీ మహాకృప గొప్పది, మీ ఆలోచన గొప్పది, మీ సహాయం గొప్పది ప్రభా. మీరు చేసిన మేలుకే మీకు వందనాలు ప్రభా. అందరం దేవుని స్తుతులు చెప్తూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మీకు ప్రేమించిన మా ప్రియ పరలోకముందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునికి వేలాది వందనాలు. లోకమును ఎంతో ప్రేమించి మీ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మా కొరకు ఈ లోకానికి పంపించారు. అదే క్రిస్మస్ పండుగ. ఆయన ఎందుకు శ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభువా మీరు ఇచ్చిన బహుమానాన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు మీలో సంతోషించడానికి, పరవశించడానికి, మేము చేసిన సర్వము ఈ సందడి ద్వారా మిన్ను కనపరచడానికి సిద్ధపరిచిన ఏర్పాట్లన్నిటిని బట్టి మీకు వేలాది స్తోత్రాలు. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా ప్రభువా ఈ యొక్క గోవిందరాజుపాలెం గ్రామమును మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ క్రిస్మస్ ఆరాధన ప్రారంభం నుంచి ఇంతవరకు కూడా ఈ దినాన్ని మాకు ఇచ్చినంత సంతోషానికి స్తోత్రాలు. ఇక్కడ చెప్పబడిన పాటల ద్వారా, చెప్పబడిన వాక్యము ద్వారా, సాక్ష్యము ద్వారా మీరు గణపరచబడినందుకు స్తోత్రాలు ప్రభువా. నిజంగా ఇది జరగడానికి గల కారణము వెనుకలు ఎంతో మంది ఉన్నారు ప్రభా. ఎంతో మంది బిడ్డలు ప్రయాస, కష్టం, ఎంతో మంది ప్రయాస, హృదయపూర్వకమైన అర్పణలు, కానుకలు, దాని ద్వారానే ప్రార్థనలు, వీటి ద్వారా ఈరోజు ఈ కూడికను, ఈ క్రిస్మస్ ఆరాధనను ప్రభువా ఊహకు మించి అధికముగా జరిగించినందుకు మీ నామమునికే వేలాది వందనాలు ప్రభువా. ప్రభు ఎందరైతే దీనికి సహకరించారో ప్రతి ఒక్కరిని చూచిన దేవుడవయ్యా, ప్రతి ఒక్క కష్టమును చూచిన దేవుడవు, ప్రతి ఒక్క హృదయాన్ని చూచిన వాడవయ్యా. నిజంగా నీ ప్రజలు వారి ఫలాన్ని నీ ద్వారా పొందుకున్నందుకు వందనాలు. నిజమే ప్రభు, ఈరోజు గ్రామం అందరినీ ప్రేమించి మీ చక్కని విందును మీరు అందరికీ ఏర్పాటు చేశారు. వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, ముఖ్యంగా సంఘ బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. సోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నారు. ఈరోజు మనోహరమైన సమయము, మనోహరమైన దినమును, సంతోషాన్ని, మేలుని మేము చూచాం ప్రభువా. క్రమం అంతటికి సువార్త ప్రకటించబడడానికి ప్రభువా సహాయం చేసిన తండ్రి మీకు వందనాలు. ఈరోజు ప్రభు ఇదిగో తండ్రి, ఈ క్రిస్మస్ ఆరాధన జరిగించటంలో ప్రభు ఏర్పాట్లు చేసిన బిడ్డలు, పరిచర్య చేసిన బిడ్డలను దీవించండి. కానుకలు అర్పించిన బిడ్డలు దీవించండి. కష్టించి పని చేసిన బిడ్డలు దీవించండి. వెనుకుండాన్ని జరిగించిన బిడ్డలు దీవించండి. ప్రభువాని సన్నిధానంలో
ప్రార్థించిన బిడ్డలు దీవించండి, సహకరించిన బిడ్డలు దీవించండి, ఇక్కడ ఏకమించిన బిడ్డలు దీవించండి, క్రిస్మస్ ఆవుల పాల్మూల పొందిన బిడ్డలు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. నాయకులు వచ్చారు దీవించండి, అతిథులు వచ్చారు దీవించండి. మేము చేసిన ప్రార్థనలు వారికి ఫలింపనివ్వండి. దైవజనులు వచ్చారు దీవించండి ప్రభువా. చక్కని వాక్యం అందించిన దైవజనులు దీవించండి. చక్కని నాట్యం స్కిట్ చేసిన బిడ్డలను దీవించండి ప్రభు. సహకరించిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఈరోజు క్రిస్మస్ ఆరాధన ద్వారా ప్రభువా ఇంతటి సంతోషము, ఇంతటి ఘనమైన ఆనందం ఇచ్చారు. మీకే స్తోత్రాలు. ఇదే ఆనందం, ఇదే సంతోషము ప్రభువా ఈ గ్రామానికి, మా సంఘమునకు దయచేయండి దేవా. ఈ క్రిస్మస్ ఆరాధన అనేకమంతా మీరు మాట్లాడారు, ఇక నువ్వు మాట్లాడండి, బలపరచండి. ఎవరో కుటుంబంలో ఏ సమస్యలతో, ఏ అక్కర్లతో ఈ ప్రార్థన స్థలమునికి వచ్చారో నీ బిడ్డలందరితో మీరు మాట్లాడండి, నీ బిడ్డలందరితో మీరు దర్శించండి, నీ పనులకు దర్శనం ఇవ్వండి. ఈ ప్రార్థనలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా గ్రామం అంతటిని కదిలించండి. ప్రతి విధమైన చీకటి పోరాట శక్తులను యేసు నామములో లయపరచండి దేవా. నీ మహిమ చేత నింపండి. నీ దూతలు ఈ గ్రామమును సంచారం ఉంచండి దేవా. నీ యొక్క సన్నిధి గ్రామం అంతా ఉంచండి తండ్రి. నీ వెలుగు గ్రామం అంతా ఉంచండి ప్రభువా. నీ దర్శనము గ్రామముకి ఇవ్వండి దేవా. బెత్లెహేములో దొరికిన వెలుగు ఈ గ్రామమును కూడా వెలుగు చేత నింపండి దేవా. నీకే స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నేను ఈ స్థలములో ప్రభు ఏకీపించే సంఘముగా మీ నామాన్ని చూస్తూ ఉన్నాము, మీ నామాన్ని గణపరుస్తున్నాము. ఏర్పాట్లన్నిటిని బట్టి మీకే మహిమ ఘనత ప్రభువులు అర్పిస్తూ, ముఖ్యముగా తండ్రి నేను సన్నిధానంలో మరొకసారి సంఘం అంతా మీ చేతికి అప్పగిస్తున్నాను. నిజమే ప్రభు, మీ నిలబడి నిన్ను కార్యమును చూస్తానని చెప్పారు ప్రభువా. ఈ దీన సంఘము ద్వారా ఇంత ఘనమైన క్రిస్మస్ పండుగను మీరు జరిగించుకున్నారు. నిజంగా మీరు నమ్మదగిన దేవుడవయ్యా, గొప్పవాడవయ్యా తండ్రి. మీకే స్తోత్రాలు తండ్రి, మీకే మహిమ ప్రభా, మీకే ఘనత ప్రభా, నీ కొందనాలు తండ్రి. నైనా ఇదిగో దేవా, ముఖ్యంగా రాత్రి కాల సమయంలో ఇంతవరకు ఘనంగా ప్రభువా నీ నామమును మహిమార్థమే జరిగించుకున్నందుకు స్తోత్రాలు. మరొక్కసారి సంఘమునంతటిని లేవనెత్తండి, సంఘమునంతటిని ఇంకనూ బలపరచండి. ఇంతకంటే ఘనమైన కార్యములు, ఘనమైన కూటములు, ఘనమైన మీటింగ్స్ ఈ సంఘము ద్వారా జరిగించుకునండి దేవా. మీకు స్తోత్రాలు. ఈ సంఘం ద్వారా ఇంకొను ఘనపరచండి దేవా. ఈ సంఘం ఇంకొను బలపరచండి, హెచ్చించండి, లేవనెత్తండి దేవా. మీకు స్తోత్రాలు. బలహీనులకు బలపరచు దేవుడవు తండ్రి. దేవా తండ్రి, నీ నామమును బట్టియే మేము ఘనపరచబడుతున్నాం, మీ నామమును బట్టి మేము హెచ్చింపబడుతున్నాం, మీ నామం బట్టి తల ఎత్తుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు. నేను నమ్మదగిన దేవుడు అయ్యా. ముఖ్యంగా ముందుండి అన్నిటిని సమకూర్చిన సమయాలన్నయ్యా, అలాగే గిద్యోని గారిని ఇరువురిని చేతికి అప్పగిస్తున్నాను ప్రభు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. చంటి బిడ్డలు సహకరించారయ్యా, యవనస్తులు సహకరించారయ్యా, స్త్రీలందరూ సహకరించారు, గ్రామం అంతా సహకరించింది. ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా తండ్రి. వంటల్లో సహకరించిన బిడ్డలందరూ ఆశీర్వదించండి, విందులో సహకరించిన బిడ్డలు దీవించండి. అన్నిటిలోనూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని అయ్యా. మేము మర్చిపోవచ్చు కానీ మీరు మర్చిపోని దేవుడు ప్రభు. నీకు వందనాలు. ఈ దీవెన వారి 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 కుటుంబాలకు, పిల్లలకు ఎల్లప్పుడూ అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకోమని దైవజనులుగా మాకు ఇచ్చిన ఏ సన్నిధిని బట్టి, సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మమ్మల్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని నజరేయుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం. అపవాదికులకు లయము కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, ఆదరణ, కాపుదల, దీవెన, ఎంత నడిపింపు అధ్యస్థ వహించిన కుమారుడు పెద్దబాబుకు, అలాగనే చిన్నబాబుకు, ఇక్కడ ఏకీభవించిన సంఘానికి, పురుషులైన మా ఆత్మీయ బిడ్డలకు, మా గ్రామం అంతటికి ఎంతో సహనంతో అయిన స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరికి ఇందులో సహకరించిన ప్రతి వారికి, మాకును మరలా ఈ గడియలు మొదలుకుని 2024 సంవత్సరంలో డిసెంబర్ యొక్క నెలలో 27వ తారీఖున తండ్రి నిన్ను గణపరిచి అంతవరకు దీవెన ఆశీర్వాదాలు మా గ్రామం మీద, పాడి పంటల మీద, బిడ్డల మీద, విద్యార్థుల మీద, సమస్త ప్రజల మీద, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మాకును సదాతోడుగా ఉండి కాపాడి రక్షించి దీవించి ఆశీర్వదించుదుగాక. ఆమేన్. బోలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, రానున్న మెస్సీయకే, బోలో క్రీస్తు మహారాజుకే. దేవుని మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్.
దేవునికి మహిమ కలుగుగా. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తాను.